సెల్ఫ్ ఏజెన్సీ గ్రూప్స్ ఉన్నారు స్కిల్ సెల్ఫ్ స్కిల్ Mr. Sai Kiran Ambujoti. Mr. Sai Kiran. Next up, I would like to call Advocate Varun Kumar. మీ పొలాల్లో మీ భూములు అంటావు ఇక్కడ మామూలుగా దారి 5 లింకులు ఉంటే కూడా దాంట్లో నిలహస్తు చేసి పెట్టి మళ్ళా పక్క గ్రామస్తుడే పక్క పొలమైన కోతిగుట్టగా మళ్ళీ భూములు దాటుకొని మన భూములని చెట్ల పొలం అనుకున్నా సెల్ఫ్ ఏజెన్సీ గ్రూప్స్ ఉన్నారు స్కిల్ సెల్ఫ్ స్కిల్ కొంతమంది ఫార్మర్స్ ఉన్నారు చిత్తూరు జిల్లాలో 13 మంది ఫార్మర్స్ ఎక్కడ లేదు మనం కలిగించుకుంటే ఇదంతా కూడా ఆకు ఎండకాలం రాస్తాం Mr. Sai Kiran Ambujoti. Mr. Sai Kiran. Next up, I would like to call Advocate Varun Kumar. Advocate Varun Kumar, who is a lawyer. He is an advocate at the High Court of Punjab and Haryana and a member of Punjab and Haryana High Court Bar Association. Advocate Varun Kumar. Mr. Samarth Khurana को मैं मंच पर आमंत्रित करती हूँ. Mr. என்னம்மா தண்ணி அடிமா மூச்சுக்க తన్నడిమా 24 గంటలు అందుబాటులో ఉంటారు బాలసుబ్రహ్మణ్యము బాలకృష్ణ సుబ్రహ్మణ్యము రామకృష్ణ వీళ్ళంతా కలిపి మమ్మల్ని టార్గెట్ పెట్టి ఫోన్ ఎత్తన్నా వాళ్ళు ఎక్కడ ఫోన్ ఎత్తాను బంధించండి చెప్పేసి వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని కలమాట్లాడుకొని ఆయుధాలతో మమ్మల్ని రేయి పళ్ళు మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారు. తండ్రి ఏం చెప్తున్నారు ఏమారిచ్చిందని నా తమ్ముడిని నన్ను విదేశాలకు పంపిస్తాను ఏమారిచ్చి ఖాళీ పత్రాల సంతకం తీసుకొని ఫోటోలు తీసుకొని మాకు ఇంత అన్యాయం చేస్తున్నారు ఇంత దారుణం చేస్తున్నారు. మీరనే కనికరించండి మమ్మల్ని కనికరించండి మా భూములు లాగి వాళ్ళకి ఇచ్చేయాలని చూస్తున్నారు. ఊరు గ్రామంలో అందరూ ఏకమైపోయినారు. డబ్బులు ఎంత డబ్బులు ఉందో తెలియదు ఎంతమందికి ఇస్తుండో తెలియదు. మేము పేదోళ్ళు మా వల్ల కాదయ్యా మేము బతకలేమయ్యా కనీసం మా కుటుంబానికైనా మీరు హెల్ప్ చేయండి. నేను పోతే కూడా నేను పోనే దాన్ని చూసినా మీరు కనికరం పెట్టండి. ప్రభుత్వం అధికారులు మాకు న్యాయం చేయండి. వాళ్ళ డబ్బులు మీ పొలాల్లో మీ భూములు అంటావు ఇక్కడ మామూలుగా దారి 5 లింకులు ఉంటే కూడా దాంట్లో నిలహస్తు చేసి పెట్టి మళ్ళా పక్క గ్రామస్తుడే పక్క పొలమైన కోతిగుట్టగా మళ్ళీ భూములు దాటుకొని మన భూములని చెట్ల పొలం అనుకున్నా బాలకృష్ణ ఇంతమంది 10 మంది మా పైన ఒకేసారి నైట్లో దాడి చేసినా కూడా అప్పుడు కూడా వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కట్టలేదు. నీలమ్మ చక్కెర బండి పైన ఎఫ్ఐఆర్ కట్టలేదు. అది మా పరిస్థితి. మా ఇంటికి దారి చూపించడానికి మేము 10 మంది ఉంటాము.
తీసుకొని వెళ్ళిపోలేదు ఒకరు మా జంగాలపల్లి విలేజ్ మాది. నా పేరు దేవేంద్ర, కృష్ణప్ప కొడుకు. ఈ చక్కెరపాణి నీళ్ళమ్మకి వాళ్ళ ఇంట్లో పాలేరుగా వాళ్ళు గోరి తోటకాడ ఆస్తులు ఎక్కువ కోట్లకు అధిపతులు, వాళ్ళు పెద్ద మోతుబరి రైతు. మా పొలం పక్కలో వచ్చి చేరుకున్నాడు, భూమి కొన్నాడు. ఆ భూమి కొన్నప్పుడు పెద్దయి కదా, ఆయనతో కలుసుకుంటే మన బతుకు కొంచెం అంత ఇంత మనము గడుచుకొని బతికేయచ్చు, మనం పేదవాళ్ళు, మన కడుపుకు లేని వాళ్ళు అని చెప్పేసి ఆయనతో మేము మంచిగా స్నేహంగా ఆయన పిలిచిన చోటకంతా వెళ్తూ ఉంటే, ఎక్కడ పిలిస్తే అక్కడ పోతూ ఉంటే, ఏమో పని ఉంటే గోరి తోటకాడ లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇంకా బెంగళూరులో కూడా చాలా ఆస్తులు ఉన్నాయి. అమెరికాలో వాళ్ళ ముగ్గురు కుటుంబీకులు స్థిరంగా నిలబడిన దానివల్ల నన్ను మా తమ్ముడిని ఎవరినో ఒకరిని అమెరికాకు పంపిస్తానని చెప్పే లోపల మేము ఆశపడింది నిజమే అయ్యా, మేము నిజమే ఆశపడినాము. ఖాళీ పత్రాల్లో సంతకాలు పెట్టి ఫోటోలు తీసుకున్నాడు విదేశాలకు పంపిస్తామని. కానీ అది మాకు అది మాకు ఆ సమయంలో ఏది ఎట్లా చేసుకోవాలా, ఎట్లా జరుగుతుంది అనేది కూడా మాకు అవగాహన లేదు. అప్పుడు పూర్తిగా నమ్ముకొని వాళ్ళు పంచల్లో పనుకొని వాళ్ళు రాత్రితో నిన్నటితో సద్దన్నం ఉంటే ఇస్తే తినేసి వాళ్ళు చెప్పిన పనులంతా చేసుకుంటా ఉండింది వాస్తవం. తర్వాత మాకు 500-1000 డబ్బులు ఇస్తే మా పొలాల్లో మా భూముల్లో పంటలు చేసి బెల్లము, శనక్కాయలు, మిరపకాయలు అన్నీ వాళ్ళకే ఇచ్చేస్తా ఉంటుంది. ఇప్పుడు మాకు 25 సంవత్సరాలు మాకు కోర్టులో ఉంది. దాని ఈ పొద్దు వచ్చి ఈ ఊరందరికీ ఎంత డబ్బు ఇచ్చినాడో ఏం చేసినారో చక్కెరపాణి నీళ్ళమ్మ తెలీదు. వాళ్ళందరూ ఏకదాడిగా మా పైకి వచ్చి మమ్మల్ని 4వ తారీఖు నాడు కొట్టి మమ్మల్ని ఆ విధంగా 12 మంది మమ్మల్ని 10 మంది మమ్మల్ని కొట్టిపిచ్చి వీళ్ళిద్దరూ చక్కెరపాణి నీళ్ళమ్మ ఈ విధంగా చేసినారు. తర్వాత మేము 112కి ఫోన్ చేసినాము. ఆ లోపల వాళ్ళు మామిడి తోపులో దాక్కొని ఉన్నారు, మాకు తెలియదు. పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిన పోలీసులు అని చెప్పేసి మళ్ళా దౌర్జన్యం చేసి మా పైన దాడి చేయడానికి ప్రయత్నం చేసినారు. దాన్ని తోపుచులాడడం మేము కింద మంద పడి మేము ప్రాణాలు మిగిలించుకుంటాము. ఆ రోజు 112కి ఫోన్ చేసి ఈ విధంగా మాకు అన్యాయం చేసినారు. కానీ ఈ చక్కెరపాణి నీళ్ళమ్మని ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా కలెక్టర్ వారు అయ్యగారు, డిస్టిక్ అయ్యగారు కూడా ఆర్డర్ వేస్తే కూడా ఇప్పుడు కూడా మాకు ఎఫ్ఐఆర్ చేయలేదు. వాళ్ళపైన చక్కెరపాణి నీలం పైన ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు, మాకు న్యాయం చేయలే. మా పరిస్థితి ఇట్లుంది. ఇప్పుడు మేము మడి నాటిండి, ఆ మడిని తోసేసి వాళ్ళు కోరినట్లు వదలమంటా ఉన్నాడు. వాళ్ళు పోయేదాన్నే పోనీయ్యా, మేము ముందు అబ్జెక్షన్ లేదు, ఇప్పుడు కూడా అబ్జెక్షన్ లేదు, ఇంక కూడా అబ్జెక్షన్ లేదు, వాళ్ళు ఎట్లా పోతా ఉన్నారు అట్లే పోనీయ్యా అని చెప్పంటే, కాదు మడి నాటిండా దాంట్లో వదులు అని చెప్పంటే, మేము పేదలు, ఒక రైతు మడి అనేది వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు దాని విలువ. దాన్ని తోసేసి ఈ పొద్దు తోసేసి దాన్ని వాళ్ళు కోరినట్లు వాళ్ళ కోరిక నెరవేర్చుకుంటే మేము ఎందుకు వదలల్లా, వాళ్ళు పోయేదాన్నే పోని మేమేమి అబ్జెక్షన్ లేదు అని చెప్తా ఉన్నాము. ఒకటి రస్తా ఇష్యూ మీద బోత్ పార్టీస్ వాదాడుతున్నారని చెప్పి కేసు అండ్ కౌంటర్ కేసులు 2 ఉన్నాయి. దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. నిన్ననే ఆర్డీఓ గారు కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది. రస్తా అబ్స్ట్రక్షన్ చేసినారని వీళ్ళు ఆల్రెడీ 20 సెంట్స్ కొనుక్కున్నా కానీ దాన్ని వీళ్ళు దున్నేసి దేవేంద్ర అనే వాళ్ళు పొలం వేస్తున్నారు, మాకు దారి లేదని రైతులంతా కంప్లైంట్ చేసినారు. దానిపైన కూడా ఆర్డీఓ గారు నిన్న సీన్ విజిట్ చేశారు. దానిపైన ఈరోజు రెవెన్యూ వాళ్ళు దానిపైన క్లారిఫికేషన్ పిలిపించి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాంతో దేవేంద్ర అనే అతను ఇలా డ్యూటీస్కి అబ్స్ట్రక్షన్ చేసి అతను పెట్రోల్ పోసుకున్నాడని చెప్పి ఒకటి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన యాక్షన్ తీసుకుంటాం, కేసు రిజిస్టర్ చేసి. సార్ వాళ్ళు గతంలో మీ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు అని చెప్తున్నారు. కేసు రిజిస్టర్ చేస్తాం. దానిపైన అది రస్తా ఇష్యూ కాబట్టి విత్ కోఆర్డినేషన్ ఆఫ్ రెవెన్యూ మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. లేదు సార్.
వెంగరగుంట గ్రామం చెంగాలపల్లి సంబంధించి దేవేంద్ర అనే అతనికి అక్కడ ఉన్న గ్రామస్తులకి ఇదివరలో దారి సమస్య ఏర్పడింది. దాని మీద ఇదివరలో రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు కలిసి ఆర్టీఓ మేడం కూడా విజిట్ చేయడం జరిగింది. 2 times విజిట్ చేశారు. దారి సమస్య ఉంది కాబట్టి నిన్న కూడా ఆర్టీఓ మేడం, సిఐ గారు, తహసీల్దార్, సర్వేర్ అందరూ కూడా అలాగే విజిట్ చేసి ఆర్టీఓ మేడం ప్రతి గట్లు కూడా చూశారు, ప్రతి సర్వే నెంబర్ చూశారు. చూస్తూ దారి పొడవునా కూడా తనిఖీ చేయడం జరిగింది. దాని విషయంగా ఈరోజు 3 గంటలకు ఇరు పార్టీలను పిలిచి మాట్లాడాలని తహసీల్దార్ ఆఫీస్ పలమనేరుకి వాళ్ళని పిలవడం జరిగింది. ఇందులో భాగంగా తహసీల్దార్, సిఐ గారు లేని పక్షంలో మన ఎస్ఐ గారిని పంపించారు. మేము మీటింగ్ కండక్ట్ చేశాము. ఆర్టీఓ మేడం వీడియో కాన్ఫరెన్స్లో ఉండడం వల్ల మేడం రాలేకపోయారు. ఆర్టీఓ మేడం మొత్తం ఎంక్వైరీ చేశారు కాబట్టి మేడం ఏం ఉత్తర్వుల మేరకు మేడం ఏం చెప్పారంటే, మేడం విచారణ చేసిన మేరకు ఇదివరలో పూర్వం ఎలాగైతే దారులు వెళ్తూ ఉన్నిందో దాని ప్రకారం ప్రస్తుతానికి వెళ్ళండి. ఈ భూముల విషయాలు కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి కోర్టు ఉత్తర్వుల మేరకు మీకు చేయబడుతుంది అని చెప్పడం జరిగింది. దానికి వీళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వరి పైరు నాటున్నా మేము తీయలేము అన్నారు. అందు విషయంగా మళ్ళీ బయట వచ్చిన తర్వాత వీళ్ళు పెట్రోల్ పోసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్ పోసినాం. ఎవరు అధికారులు న్యాయం చేయలేదన్నారు. అధికారులు అయితే ఇదివరలో సిఐ గారు చూశారు, తహసీల్దార్ చూసాము, ఆర్టీఓ మేడం కూడా 2 times విజిట్ చేశారు. వాటిని వాళ్ళకి వివరించాము, వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి పరిష్కారం ఎట్లా సార్? పరిష్కారం అంటే ఇదివరలో దారి యాజిటీగా పోవాలని మేడం చెప్పారు. మేడం ఆర్టీఓ మేడం దృష్టిలో పెట్టుకున్నాం. మేడం టీసీలో ఉన్నారు. అయిన తర్వాత మేడంతో మాట్లాడి రెవెన్యూ పోలీసు ఇద్దరు కలిపి సమస్య పరిష్కరిస్తారు. ఇది ఎన్ని రోజుల నుంచి ఎందుకు సార్ ఇట్లా పెండింగ్ పడిపోయింది? ఇన్ని రోజులు పెండింగ్ అంటే ఇది వరలో కూడా దీని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా తీర్పెట్టుకున్నారు. దాని మీద వీళ్ళు కంప్లైంట్ రైజ్ అయ్యి ఉండాలి. దాని మీద ప్రాసెస్ చేస్తూ ఉంటారు. సైడ్ కొద్దిగా ఎన్నికరా Dear parents, give a big round of applause. Sir, we are deeply honored by your presence. Kindly grace the stage and bless this gathering with your impressive presence. Chief guest along with our esteemed dignitaries to kindly forward and grace this occasion by the lighting the ceremonial lamp. గౌరవనీయులైన ముఖ్య అతిథి గారికి మరియు అతిథులందరికీ ఈ దీప ప్రజ్వలన కార్యక్రమానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. Ladies and gentlemen, please join me in a grand round of applause for this auspicious beginning. Kindly be seated with the divine started with celebrations officially begin. PDP Mandal General Secretary Pratap Reddy Garu, Palamneru Mandal Party President Nagaraj Reddy. Every day is socialized, defined not merely by celebrations, but by its necessary progress and achievement. At this significant moment,
Now we follow the reflection of our journey. A journey shaped by leadership, education and commitment to the was not a routine ceremonial event. It was graced by Srimati Renuka Reddy Garu, a woman known for her dignified presence, strong community values, and unwavering support toward educational development. So, as we have started our Vrindavan School on 22nd May 2025, from the day when onwards, our mission and vision were very clear. So, in a region where traditional rote learning dominates, Vrindavan redefined the standards in Palamnir by focusing on powerful communication and public speaking culture, technology-driven learning, hands-on scientific approach that is called ALP, Accelerating Learning Program, to create leaders and the holistic development. అవకాశాన్ని గెలిచే శక్తి ఉంటుంది. ప్రపంచం మారినా మా విద్యార్థి ఎక్కడున్నా తన విలువ తగ్గదు. Today, Vrindavan is not just another school in Palamnir. We are setting a benchmark, public speaking, technology integration, hands-on science, ethics-based education. This is not an experiment but a revolution. And we are only getting started. The coming years will be bigger, stronger and more powerful. Our students will not just compete locally but compete globally. That is my vision, that is my commitment, that is my responsibility as a correspondent. So, Honorable MLA Sir, Chief Guest, thank you very much for coming here, sir. Under your leadership, we do not aim to produce students alone, but we aim to produce future leaders, responsible citizens to the Palamnir and to the nation, equipped with knowledge, character and vision. Thank you very much, sir. Thank you all. Jai Hind. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि सिद्धि सिद्धि वृद्धि हो బృందావన్ స్కూలు ఫస్ట్ యానివర్సరీ
అంటే ఈ స్కూలు స్థాపించి సంవత్సరం పూర్తి చేసుకున్నది. ఈ స్కూలు ప్రారంభించినప్పుడు ఇప్పుడు వేదికమైనటువంటి ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ మహేష్ బాబు గారు కానీ, అదేవిధంగా చైర్మన్ చంద్రశేఖర్ గారు కానీ, వీరిద్దరూ మొట్టమొదటిగా వచ్చి మాట్లాడినప్పుడు యంగ్ పీపుల్ ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంతంలో ఒక మంచి ఎడ్యుకేషన్ నేను ఇవ్వాలా, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మేము పూర్తి చేసుకున్నాం, మీరు ఇనాగరేషన్కి వచ్చి చేయాలని చెప్పి ఆ రోజు ఇనాగరేషన్ అప్పుడు కోరినప్పుడు నిజంగా చాలా సంతోషపడ్డా. ఆ రోజు నేను లేకపోయినా మా వైఫ్ను పంపించి ఆ రోజు ఇనాగరేట్ చేశాను. అంటే ఈ స్కూలు స్థాపించినప్పుడే వాళ్ళ ఆలోచనలు కూడా ఈ యంగర్ జనరేషన్లో ఒక మంచి ఆలోచనతోనే ఈ స్కూల్ను వాళ్ళు ప్రారంభం చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ విత్ ఎథిక్స్ అండ్ ట్రెడిషన్స్ అని, అంటే వాళ్ళ మొదటి ఆలోచనే చాలా మంచి ఆలోచనతో ఈ స్కూలు ప్రారంభం చేయడం. అది నర్సరీ నుంచి 9వ తరగతి దాకా స్థానికంగా, ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. నా పక్కనే ఇంటి పక్కనే కూడా నారాయణ స్కూల్ కానీ గతంలో చాలా కార్పొరేట్ స్కూల్స్ ఇక్కడనే ఉన్నాయి. అంటే స్థానికంగా ఇక్కడ చదువుకొని ఈ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను తయారు చేయాలా, ఈ ప్రాంతం నుంచి కూడా ఒక మంచి స్టూడెంట్స్ను తయారు చేసి ఈ పలమనేరుకే కాదు నేషన్కు ఒక మంచి భవిష్యత్ తరాలు ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో కూడా ఈ యొక్క స్కూలు స్థాపించారు. ఈ స్కూలు ఇదే విధంగా ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా చాలా మంది ఈరోజు ఈ యొక్క ఇనాగరేషన్ సందర్భంగా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళను అక్కడ ఉండేటువంటి మనము ఫీజెస్ను కొన్ని ఆఫర్ చేసే పరిస్థితిలో కూడా చాలా స్కూల్స్ లేవు. ఇది ఒక ప్రైవేట్ స్కూల్ అయినా కూడా నేను ఇప్పుడు అడిగాను, చాలా తక్కువ ఫీజెస్తోనే ఇయర్లీ దాదాపు 14-15 వేలు ఫీజెస్తో ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నారంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం దాదాపు 15,000 ఇస్తూ ఉన్నారు సంవత్సరానికి. అంటే తల్లికి వందనం ప్రభుత్వం ఇచ్చేటువంటి దాంతోనే నేను ఫీజెస్ పెట్టి చదివించేటువంటి పరిస్థితి ఒక ప్రైవేట్ స్కూల్కి వచ్చిందంటే దీన్ని ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలా. ఇటువంటి ఈరోజు కరస్పాండెంట్ కానీ అదేవిధంగా ప్రిన్సిపాల్ కానీ వీళ్ళందరూ కూడా చాలా యంగర్ జనరేషన్ నుంచి వచ్చారు, మంచి ఆలోచనతో వచ్చారు, మంచి భవిష్యత్తుతో ముందుకు వెళ్ళాలని వచ్చారు. ఖచ్చితంగా కూడా నా వరకు నేను ఈరోజు వేదికపై నుంచి కూడా చెప్తా ఉన్నా, మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా స్కూల్కి సంబంధించినటువంటి మీరు డెవలప్మెంట్ సైడ్ కానీ మీకు పర్మిషన్స్ కానీ ఏదైనా ప్రభుత్వ పరంగా నేను చేసి మీకు ఇచ్చి ఇంకా ఈ స్కూల్ భవిష్యత్తులో ఎదగాలని ఈ ప్రాంతంలో ఒక ప్రైవేట్ స్కూల్లో, ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈరోజు మనకు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చారు, చాలా బాగా పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు. ఒక ప్రైవేట్ స్కూల్ ఇక్కడ కూడా ఆ రకంగా తక్కువ ఫీజులతో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఏ రకంగా ఉందో ఆ రకంగా కంటే మిన్నగా మనం ఇక్కడ చెప్పే పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా కూడా దీన్ని మనం స్వాగతించాలి. ఖచ్చితంగా ఈ స్కూలు పైకి రావాలా, ఈ ప్రాంతంలో ఒక మంచి భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి మంచి పిల్లలను తయారు చేసే విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ బృందావనం స్కూలు భవిష్యత్తులో ఇంకా పైకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పేరెంట్స్ అందరూ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కూడా ఈరోజు మొదటి యానివర్సరీ డే నన్ను పిలిచిన దానికి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్న జయ.